సార్ జగన్ గారు ఉన్నప్పుడు లేడీస్ అందరికీ అన్ని విధాల డబ్బులు వేస్తూ అన్నీ బాగున్నాయి సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అరాచకాలే, ఇళ్ళు పగలగొట్టాలు, వాకిళ్ళు పగలగొట్టాలు, ఇవన్నీ అరాచకాలు సార్. ఇప్పుడు మా నాయకుడు వస్తాడని మేము చూసేదానికి వచ్చాము. మరి ఇంత అరాచకం మన కళ్ళ ముందే కనపడుతుంది. ఈ పోలీస్ అరాచకం ఏంది సార్? లేడీస్ అని కూడా చూడకుండా మమ్మల్ని బయట ఎండలో నిలబెట్టి, మేము ఒక పార్టీ నాయకులమే కదా, మా నాయకుడు వస్తుంటే చూడడానికి వచ్చాము. మరి వీళ్ళు ఆపడం ఎంతవరకు సంబంధించిన సార్? మరి ఇవన్నీ తెలియదా వాళ్ళకి? వాళ్ళు పైనుండి అన్నీ చూస్తున్నారు కదా. మీకు లేడీస్తో ఏం పని, వదిలేయండి అని పోలీస్కి చెప్పొచ్చుగా. కట్టలు కట్టలుగా ఎక్కడెక్కడో ఉన్న తీసుకొచ్చి అంతా ఇక్కడ పెట్టేసి మమ్మల్ని వెళ్ళనీయకుండా, లేడీస్ అని కూడా చూడకుండా, ఇది అరాచకమే కదా సార్. ఎప్పుడైనా ఈ నెల్లూరులో ఎలాంటి సంఘటనలు జరిగినాయా? జరగలేదు సార్. 40 ఏళ్ల రాజకీయం తెలుసు మాకు. కానీ ఈ 40 ఏళ్లలో ఏ రోజు ఈ నెల్లూరు జిల్లాలో జరగలేదు ఈ అరాచకం. ఇప్పుడు కొత్తగా జరుగుతుంది సార్. ఎక్కడా లేదు సార్. ఇళ్ల మీద దాడి చేయడము, అసలు ఇలాంటివన్నీ సార్. మనుషులను కొట్టడము, రాజశేఖర రెడ్డి బొమ్మ పగల కొట్టడము, ఇవన్నీ ఎప్పుడు జరగలేదు సార్. ఇప్పుడు కొత్తగా జరుగుతుంది సార్. అది సార్. అసలు మీరు చూస్తున్నారుగా, ఆడవారికి 6 గ్యారెంటీలు పూర్తయిపోయినాయని చెప్పి చంద్రబాబు నాయుడు అసలు పూర్తయినాయా సార్? ఏమి ఇచ్చాడు సార్? ఏమి ఇలా సిలిండర్ అన్నాడు, ముందు మీరు డబ్బులు కట్టి తీసుకోమన్నాడు. తీసుకోవడమే డబ్బులు అయితే పడలేదు సార్. పిల్లలకి అన్నాడు, ఒక్కరికి ఇది జగనన్న పెట్టిన అమ్మఒడి పథకం, ఒకరికి వస్తే ఒక ఇంట్లో ఇంకొకరికి రాలేదు సార్. ఎవరికి ఇది కరెక్ట్గా అయితే జరగల. కాకపోతే వాళ్ళు సప్పట్లు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 6 గ్యారెంటీ పూర్తయిపోయిన ఎవడో మాట్లాడితే వారు 4 అదే సార్, ఆయన ఆ మాట చెప్పి మాట్లాడిన వాళ్ళకి 4 గోస్తానన్నాడు సార్. అంటే 1 సంవత్సరం లోపు ఆయన ఒక్క అమ్మఒడి వదిలేటప్పటికే అల్లాడిపోయాడు. అదేమంటే ఇంకేదన్నా పథకాలు వదలాలంటే మేము రాష్ట్రాన్ని నమ్మాలంటాడు, చెవులో రహస్యంగా చెప్పాలంట. మేము ఏడు చెప్పాము సార్ రహస్యంగా ఆయనకి. ఆయన చేసేవన్నీ ఇట్లా చేస్తుండే. ఈ రోజు చూడండి సార్, అదే చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు ఈయన ఇటు చేయలేదు జగన్ గారు. కానీ ఈరోజు మాత్రం మా నాయకుడు వస్తుంటే చూసేదానికి మేము లేడీస్ వస్తే వాళ్ళ అభిమానం సార్. మీరు వెళ్ళనియొచ్చు కదా. ఈరోజు పోలీస్ అరాచకం ఎలా ఉంది సార్? కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇక అవన్నీ ఆయన చేసే అరాచకాలు ఇంకా కదా సార్. అది